ముఖ్యంగా గత 4 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 మోసపూరిత హామీలకు మోసపోయినటువంటి ముఖ్యంగా మహిళలు, రైతులు తీవ్రమైన ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి వల్ల మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ వల్ల మాత్రమే సుభిక్షమైనటువంటి ప్రశాంతమైనటువంటి సంక్షేమ పాలన ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, మహిళా సంక్షేమానికి ఉపయోగపడుతుందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇస్తున్నట్టుగా మాకు అర్థమవుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రోజు పత్రికల్లో, టీవీలో ఇచ్చేటువంటి యాడ్స్ అన్ని కూడా పచ్చి పూటకం అని చెప్పి ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకమైన ప్రచారాన్ని ఇచ్చుకున్నది యాడ్స్ రూపంలో. ఎందుకంటే అన్ని హామీలు పూర్తి చేసినామని చెప్పి రోజుకొక యాడ్ ఇచ్చి రోజుకొక పథకాన్ని పూర్తి చేసినాం, అమలు చేసినాం అనేటువంటి ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి 2 పంటల సంస్కృతి కాంగ్రెస్ పార్టీ పుణ్యాన మళ్ళీ ఒక్క పంటకే పరిమితమైంది. ఇవాళ ఎండాకాలం పంట, యాసింగి పంట పూర్తిగా ఇవాళ చేతికి రాకుంటాయి. నీళ్లు లేక, ప్రాజెక్టుల మేనేజ్మెంట్ రాక, కరెంటు ఇబ్బందులతోటి ప్రజలందరూ కూడా దశాబ్ద కాలం క్రితం ఉన్నటువంటి పాత పరిస్థితులను గుర్తు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మార్పు అంటే ఉన్న స్థితి కంటే మెరుగైనటువంటి మార్పు వస్తుందని చెప్పి, భవిష్యత్తులో కొత్త రకమైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప 10 ఏళ్ల కింది పాత వాతావరణం తీసుకొచ్చి పాత అనుభవాలను మార్పు రూపంలో కాంగ్రెస్ పార్టీ బహుమానంగా ఇస్తుందని చెప్పి ప్రజలు అనుకోలేదు. నర్సంపేట నియోజకవర్గంలో బ్రహ్మాండమైన ఓటింగ్ సార్లు కూడా ఉంటుంది. ఖచ్చితంగా మేము అంచనా అనుకుంటున్నాం. ఈజీగా 75% ఓటింగ్ నమోదైందని చెప్పి అనుకుంటున్నాం. ముఖ్యంగా మెజార్టీ ప్రజలు నర్సంపేట నియోజకవర్గంలో గతంలో మేము చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని మెజార్టీ ప్రజలు ఆనాడే ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది, సరిపడా నీళ్ళు ఇచ్చారు, మంచి కరెంటు సప్లై చేశారు, అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ వచ్చినాయి, నియోజకవర్గానికి సంబంధించిన అనేక ప్రత్యేక పథకాలు వచ్చినాయి, రోజు ప్రజలకు అందుబాటులో పాలన జరిగింది. నీతివంతమైన అరాచకం లేనటువంటి పాలన గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందించడం. ఇప్పుడు అది లేకుండా అయింది, అరాచకాలు ఎక్కువైనాయి నర్సంపేటలో. కాబట్టి ప్రజలు సరైనటువంటి తీర్పు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.